చాలా మంది పిగ్మెంటేషన్ మీద వీడియో చేయమన్నారు. యూజువల్ గా పిగ్మెంటేషన్ అంటే ఏంటంటే మీ స్కిన్ టోన్ కాని కలర్ ఏదైనా సరే మీ ఫేస్ మీద ఉంటే దాన్ని మీరు పిగ్మెంటేషన్ అనే చెప్పాలి. యూజువల్ గా మీరు టిపికల్ ఇండియన్ బ్రౌన్ కలర్ లో ఉన్నారనుకోండి, ఆ కలర్ కాకుండా మీ స్కిన్ పైన ఎలాంటి కలర్ ఉన్నా, లైక్ బ్లాక్ కలర్ మచ్చలు ఉన్నా, రెడ్ కలర్ లో ఉన్నా, డార్క్ బ్రౌన్ కలర్ మచ్చలు ఉన్నా, బ్లూ కలర్ లో ఉన్నా కానీ అన్నిటిని మీరు పిగ్మెంటేషన్ అని చెప్పాలి. పిగ్మెంటేషన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అన్ని కారణాలకు ఒకటే ట్రీట్మెంట్ పనిచేయదు. కొంతమంది ఎండలో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉండటం వల్ల ఆ సన్ బర్న్ ఎఫెక్ట్ కి వాళ్ళకి పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళని ఎండలోకి వెళ్ళనీయకుండా కొంచెం నీడపట్టును ఉంటూ కొంచెం విటమిన్ డి టాబ్లెట్లు కనుక వేసుకుంటే ఏమీ చేయకుండానే ఆటోమేటిక్ గా పిగ్మెంటేషన్ పోద్ది. ఒకవేళ వాళ్ళకి ఆ పిగ్మెంటేషన్ అనేది వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చింది అనుకోండి, లైక్ వాళ్ళకి పీసీఓడి వల్ల కానీ, థైరాయిడ్ వల్ల కానీ, ఆర్థరైటిస్ వల్ల కానీ, కొంచెం బరువు ఎక్కువ పెరగడం వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ వాళ్ళకి పిగ్మెంటేషన్ స్టార్ట్ అయితే మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటేనే మీకు ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్ పోద్ది. ప్రతి దానికి ఓ బంగాళదుంపలు వేసుకుని యుద్ధానికి బయలుదేరదు. బంగాళదుంపలు పెట్టి రుద్దుకున్నంత మాత్రాన ఏ లాభం రాదు. మీకు రూట్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తే బంగాళదుంపల ముఖానికి రుద్దుతారేంటి? రూట్ కాజ్ మీ పొట్టలో ఉంది, బంగాళదుంపల్లో కాదు. ఒకవేళ మీకు పిగ్మెంటేషన్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో డెవలప్ అయితే మీరు ఫీడింగ్ చేయడం ఆపిన నెక్స్ట్ మంత్ నుంచే మీకు పిగ్మెంటేషన్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా మీరు ఎన్ని క్రీములు వాడినా, ఎన్ని లోషన్స్ వాడినా, ఎన్ని ప్యాక్స్ వేసుకున్నా మీకు పిగ్మెంటేషన్ పోదు. ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్ అయిన వెంటనే మీ బాడీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చాలా హైకి వెళ్ళిపోతాయి. అలా మీ బాడీలో ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల మీకు పిగ్మెంటేషన్ అనేది వచ్చింది. మీరు బేబీకి ఫీడ్ చేస్తున్నంతసేపు కూడా ఆ హార్మోన్ అనేది అదే హై రేంజ్ లో ఉంటుంది. అది తగ్గనంత వరకు కూడా మీ పిగ్మెంటేషన్ తగ్గదు. మీరు బేబీకి ఫీడ్ చేయడం ఆపిన నెక్స్ట్ మంత్ నుంచి ఆ హార్మోన్ మెల్లగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ మీ పిగ్మెంటేషన్ కూడా పోద్ది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, పిగ్మెంటేషన్ అనేది మీకు సన్ బర్న్ వల్ల వచ్చిందా, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిందా, లేకపోతే మీరు ప్రెగ్నెన్సీలో వచ్చిందా అనేది మీరు ముందు కన్ఫర్మ్ చేసుకుంటే మీకు 50% సొల్యూషన్ దొరికేసినట్టే. ప్రతి దానికి బంగాళదుంపలు వేసుకొని యుద్ధానికి బయలుదేరదు.